దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అయ్యారు. కానీ రియల్ లైఫ్లో ఆయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. అందుకే ఆయన ప్రేమ గురించి మాట్లాడితే అలా వింటూ ఉండిపోతారు ఆడియన్స్. లవ్ గురించి, లవర్ గురించి, బ్రేకప్ గురించి, రిలేషన్షిప్ గురించి విజయ్ చెప్పిన మాటలు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. ఖుషీ అంటూ సిల్వర్ స్క్రీన్ మీద పాటలు పాడిన విజయ్ దేవరకొండకు రియల్ లైఫ్ లోనూ ఆ ఎక్స్పీరియన్స్ ఉందట. గతంలో అమ్మాయిని ప్రేమించినట్టు చెప్పారు రౌడీ హీరో. అయితే ఆ తర్వాత బ్రేకప్ అయిందన్న విషయాన్ని కూడా రివీల్ చేశారు. ఇప్పుడు మీరెవరితో అయినా రిలేషన్షిప్ లో ఉన్నారా అని అడిగితే మాత్రం వెంటనే ఎస్ అని స్పందిస్తున్నారు మిస్టర్ ఫ్యామిలీ స్టార్. తన ఫ్యామిలీతోనూ ఫ్రెండ్స్ తోనూ మంచి రిలేషన్షిప్ ఉందని చమత్కరిస్తున్నారు ఖుషీ స్టార్. ప్రేమ అనేది ఎప్పుడైనా ఎవరి మీదైనా పుట్టొచ్చు, కానీ ఒకరితో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మరొకరిని ప్రేమించడం నా దృష్టిలో తప్పు. నేనొకరితో ప్రేమలో ఉన్నప్పుడు మరొకరి వైపు కన్నెత్తి కూడా చూడను. అది నా గర్ల్ కి నేనిచ్చే రెస్పెక్ట్ అని మనసులోని మాటలు చెప్పేశారు మిస్టర్ దేవరకొండ. ఆయన నటించిన ఫ్యామిలీ స్టార్ ఈ నెల 5న విడుదల కానుంది. రిలీజ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంతో ప్రమోషన్స్ లో గట్టిగానే పాల్గొంటున్నారు. ఆ సందర్భంగానే ఈ డీటెయిల్స్ అన్ని బయటపడుతున్నాయి. స్క్రీన్ మీద ఒక్కసారి హిట్ అయిన జంటను మళ్ళీ మళ్ళీ ఇష్టపడతారు ఆడియన్స్. స్క్రీన్ లో కలర్ఫుల్ గా ఉంటుందనుకున్నప్పుడు ఆ జోడీని రిపీట్ చేయాలనే చూస్తారు మేకర్స్. ప్రేక్షకులు ఇష్టపడతారనో, సబ్జెక్ట్ డిమాండ్ చేసిందనో, కాంబినేషన్ కలర్ఫుల్ గా ఉంటుందనో, విషయం ఏదైతేనేం నాగ చైతన్య సినిమాలో ఇప్పుడు రిపీటెడ్ హీరోయిన్లు కనిపిస్తున్నారు. కథ ఎంతో నచ్చితే తప్ప ఒక్కసారి నటించిన హీరో పక్కన మళ్లీ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు సాయి పల్లవి. అలాంటిది లవ్ స్టోరీ నాగ చైతన్యకు వెంటనే కాల్ షీట్లు ఇచ్చేశారు ఈ అమ్మడి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లవ్ స్టోరీ విడుదలైనప్పుడు బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ యువత మనసుల్ని తాకిన సినిమాగా పేరు తెచ్చుకుంది లవ్ స్టోరీ. లవ్ స్టోరీ జోడీ తండేల్కు రిపీట్ అవుతుందనే టాక్ రాగానే ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ కి క్రేజ్ వచ్చేసింది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం చైతు, సాయి పల్లవి ఇద్దరూ ఉత్తరాంధ్ర యాస నేర్చుకున్నారు. తండేల్ డైలాగులతో రీసెంట్ గా వ్యాలంటైన్స్ డే సందర్భంగా వీరిద్దరూ చేసిన రీల్ కూడా యమ వైరల్ అయింది. తండేల్లో సాయి పల్లవిని రిపీట్ చేసినట్టే నెక్స్ట్ సినిమాలో పూజా హెగ్డేని రిపీట్ చేస్తున్నారట నాగ చైతన్య. పూజా హెగ్డే కెరియర్ స్టార్టింగ్ లో చైతన్యతో కలిసి ఒక లైలా కోసం సినిమా చేశారు. బ్రీజీ లవ్ స్టోరీగా తెరకెక్కింది ఒక లైలా కోసం. ఆ తర్వాత ఈ జంట మళ్లీ కలిసి కనిపించలేదు. 10 ఏళ్ల తర్వాత ఈ కాంబో మళ్లీ స్క్రీన్ మీదకు రానుంది. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమాలోనే చైతుకి జోడీగా పూజా హెగ్డేని ఫిక్స్ చేసినట్టు ఫిల్మ్ నగర్ లో వార్తలు జోరందుకున్నాయి. పౌరాణిక, థ్రిల్లర్ అంశాలతో పాటు మిస్టరీ ప్రధానంగా సాగుతుందట ఈ సబ్జెక్ట్. రజనీకాంత్ ని వెతుక్కుంటూ కథలు వెళుతున్నాయా? ఆయన దగ్గరకొచ్చే కథల్లో వైవిధ్యమైన వాటిని ఆయన సెలెక్ట్ చేసుకుంటున్నారా? ఏదైతేనేం తలైవర్ జోరు మామూలుగా లేదు అని అంటున్నారు తమిళ తంబీలు. ఒకదాంతో ఒకటి పొంతన లేకుండా స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకుంటున్న రజనీకాంత్ గురించి ఇష్టంగా మాట్లాడుకుంటున్నారు కాలీవుడ్ లో. జైలర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రజనీకాంత్ విజన్ ని మెచ్చుకున్నవారే. వయసుకు తగ్గ పాత్రల్ని అద్భుతంగా ఎంపిక చేసుకుంటున్నారంటూ ప్రశంసించిన వారే. జైలర్ సినిమా హిట్ అయినప్పుడు రజనీకాంత్ ఆనందానికి అవధుల్లేవు. అందుకు కారణమైన ఇంతమంది అభిమానాన్ని కాపాడుకోవాలంటే స్టోరీ సెలెక్షన్స్ లో జాగ్రత్తగా ఉండాలని ఫిక్స్ అయ్యారు తలైవర్. ఇప్పుడు లోకేష్ కనగరాజ దర్శకత్వంలో చేస్తున్న సినిమా విషయంలోనూ ఇదే రూల్ పాటిస్తున్నారు రజనీకాంత్. సూపర్ స్టార్ కి చాలా ఇష్టమైన జోన్రోలోనే సాగుతోందట లోకేష్ మూవీ. ఇందులో ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ స్మగ్లింగ్ చేసే డాన్ గా కనిపిస్తారట రజనీకాంత్. కేజీఎఫ్ తరహా మాస్ ట్రెండ్ లో సాగుతుందట సినిమా. ఈ న్యూస్ లీక్ కాగానే మా తలైవా కబాలిరా అంటూ మాస్ గా డైలాగులు చెప్పేస్తున్నారు ఫ్యాన్స్. తాను సెలెక్ట్ చేసుకున్న హీరోల్ని ఫ్యాన్ బాయ్ గానే డైరెక్ట్ చేస్తానంటున్నారు లోకేష్. విజయ్ తో సినిమా చేసినా, కమల్ తో చేసినా ఇప్పటిదాకా అలాగే చేశానన్నది లోకేష్ మాట. చిన్నప్పటి నుంచి రజనీకాంత్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన ఇమేజ్ ని ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు బాగా తెలుసు. అందుకే కథాపరంగా ఈ జాగ్రత్తలు తీసుకున్నానని అంటున్నారు లోకేష్ కనగరాజ్. కమల్ ని విక్రమ్ లో ఎలా చూపించానో రజనీకాంత్ ని నెక్స్ట్ మూవీలో అంతకు 10 అద్భుతంగా చూపిస్తానన్నది ఫ్యాన్స్ కి లోకేష్ ఇస్తున్న కాన్ఫిడెన్స్. ఇటు జ్ఞాన్వేల్ డైరెక్షన్ లో రజనీకాంత్ చేస్తున్న సినిమా మీద కూడా భారీ అంచనాలున్నాయి. సెన్సిబుల్ సబ్జెక్ట్స్ ని అద్భుతంగా డీల్ చేస్తారనే పేరు తెచ్చుకున్నారు జ్ఞానవేల్. తలైవర్ ను వేటయ్యన్ గా ఎలా చూపిస్తారో అనే ఆసక్తి కూడా ఫ్యాన్స్ లో మెండుగా క్రియేట్ అయింది. కాబోయేవాడు ఎలా ఉండాలి? ఇదో నెవర్ ఎండింగ్ టాపిక్. అందులోనూ ఈ విషయం గురించి హీరోయిన్స్ చెప్తుంటే వినడానికి చాలా సరదాగా ఉంటుంది. ఏం చెప్తారా అని మరింత ఇంట్రెస్టింగ్ గా వినాలనిపిస్తుంది. అందుకే ఇప్పుడు కృతి సనన్ చెప్పిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇన్నాళ్లలో ఎవరూ చెప్పని యాంగిల్ని పట్టుకున్నారు మిస్ కృతి.
నేషనల్ అవార్డు అందుకోవడానికి ముందు, అందుకున్న తర్వాత అన్నట్టుంది కృతి సనన్ తీరు. జాతీయ పురస్కారం ఈ భామలో చాలా పెద్ద మార్పే తీసుకొచ్చింది. అంతకుముందు ఏదైనా విషయాన్ని చెప్పడానికి 1కి 10 సార్లు ఆలోచించేవారు కృతి సనన్. కానీ ఇప్పుడలా లేరు. ఏ విషయాన్నైనా బాహాటంగా చెప్పేస్తున్నారు. రీసెంట్గా తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలో చెప్పుకొచ్చారు. అందులోనూ ఫారినర్స్ గురించి కృతి సనన్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఫారినర్స్ హాట్గా ఉండొచ్చేమో గానీ తనకు వారి పట్ల ఎప్పుడూ అట్రాక్షన్ లేదని చెప్పారు కృతి. అంతేకాదు తనకు ఇంగ్లీష్లో మాట్లాడడం కంఫర్ట్గా ఉండదని అన్నారు. కృతిని చేసుకునే వ్యక్తికి ఉండాల్సిన ప్రధానమైన అర్హత హిందీ మాట్లాడటమే అట. అంతేకాదు హిందీ, పంజాబీ పాటలకు డాన్స్ చేయాలట. ఆ పాటల్ని కృతితో కలిసి ఆస్వాదించాలట. భారతీయుడితోనే డేటింగ్కి ఇష్టపడతానని అంటున్నారు సిల్వర్ స్క్రీన్ జానకి. ఆదిపురుష్ సమయంలో ప్రభాస్తో కృతికి సంథింగ్ అంటూ వార్తలొచ్చాయి. అయితే తమ మధ్య అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు డార్లింగ్. ప్రస్తుతం కృతి తనకన్నా 10 ఏళ్లు చిన్న వ్యక్తితో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్లో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే తన ప్రేమాయణం గురించి ఇప్పటిదాకా ఎక్కడా నోరు విప్పలేదు కృతి సనన్. పెళ్లి విషయంలో మాత్రం ఫుల్ క్లారిటీ ఉందని చెప్పకనే చెప్పేశారు ఈ బ్యూటీ. ఇండస్ట్రీని ఇప్పుడు కాస్త నిశితంగా పరిశీలించిన వారికి ఎవరికైనా సరే ఓ విషయం తప్పక బోధపడుతుంది. బోలెడన్ని విషయాలుంటాయి. ఎందుకే మీరు చెప్తున్న దేని గురించి అని అంటారా? లేడీస్ స్పెషల్ గురించి. అదేనండి, ఓవైపు నటీమణులుగా కొనసాగుతూ ఇంకోవైపు నిర్మాణ సంస్థలను పెట్టి సినిమాలు నిర్మిస్తున్న వారి గురించి. నార్త్ టు సౌత్ ఈ కౌంట్ కాస్త మెండుగానే కనిపిస్తోందండోయ్. స్టార్ హీరోయిన్ గా ఓ వెలిగిన నటి చార్మి. పూరి జగన్నాథ్ తో కలిసి ఆమె ఈ మధ్య వరుసగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఈ స్మార్ట్ శంకర్ లాంటి బంపర్ హిట్ కూడా అందుకున్నారు. ఆ తర్వాత లైగర్ తీశారు. ఇప్పుడు డబుల్ స్మార్ట్ కూడా చార్మి ఖాతాలోదే. మంచు లక్ష్మి, జెనీలియా, తాప్సీ కూడా ఆల్రెడీ నిర్మాతలుగా ఎస్టాబ్లిష్ అయ్యారు. తాను నటించినా నటించకపోయినా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు అలియా భట్. డిజిటల్ కంటెంట్ అందించడంలో ముందున్నారు నిర్మాత నిహారిక కొణిదల. ఇటు సమంత రీసెంట్ గా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. నటి నస్రియా నజీం, జ్యోతికకు ఫ్యామిలీ ప్రొడక్షన్ హౌస్ ల బాధ్యతలున్నాయి. నయనతార ఆల్రెడీ తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇండస్ట్రీలో స్ట్రాంగ్ లేడీగా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ కి ఓన్ బ్యానర్ ఉంది. అమలాపాల్ కూడా అడపాదడప సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇటు అవికా గౌర్, నిత్యా మీనన్, కృతి సనన్ కూడా ప్రొడక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు. 2 పడవల మీద ప్రయాణం కష్టమే, కానీ ప్యాషన్ తో పనిచేస్తే అలుపు సలుపు ఉండదని అంటున్నారు ఈ నాయికలు. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర signing off.